హలో నమస్తే, వెల్కమ్ టు స్టోర్ స్టాక్స్. సో మార్కెట్స్ అయితే కొంచెం జలుబు ఉందండి, తుమ్ములు వస్తున్నాయి, అడ్జస్ట్ చేసుకోండి. సో మార్కెట్స్ అయితే మళ్ళీ బ్యాంక్ నిఫ్టీ సేమ్ అదే ఫాలో అయింది. సో మళ్ళీ కన్సల్టేషన్ అయిపోయింది, ఓకేనా. సో బట్ సేమ్ టైం అయితే మనకు సెన్సెక్స్ అయితే కాసేపు స్వింగ్ అవడం కంటే అప్ ట్రెండ్ తీసుకోవడం, కొంచెం డౌన్ ట్రెండ్ తీసుకోవడం, ఎట్ సైడ్ పోయినా కూడా ఒక ట్రెండ్ అయితే ఫాలో అయింది. బట్ మనకు గ్రీన్లో అయితే క్లోజ్ అయిపోయింది. సో దాంతో మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే మార్కెట్స్ అయితే అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ అయితే సెన్సెక్స్ ద్వారా మనకు కొంచెం కనబడుతుంది, అంటే గ్యాప్ అప్ అయ్యే ఛాన్సెస్ మార్కెట్ వలన, ఓకేనా. సో బిఫోర్ స్టార్టింగ్ అవర్ అనాలిసిస్ ఒకసారి అయితే మనం ప్రీమియం గ్రూప్లో ఒకసారి వెళ్ళి స్క్రీన్లో చూద్దాం, ఓకేనా. సో ఇది మన ప్రీమియం గ్రూప్ అండి. సో మార్కెట్ వచ్చేసి శ్రీ సిమెంట్ 28,780 దగ్గర తీసుకున్నాం. మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అవ్వగానే, ఎందుకంటే మంచి ట్రెండ్ అయితే కనబడింది దాంట్లో. శ్రీ సిమెంట్ ఒక లాస్ట్ 5 days నుంచి మంచి అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ కొంచెం ట్రెండ్లో ఉంటుంది, ఓకేనా. ట్రెండ్లో ఉండడం వల్ల మంచి పాయింట్స్ దొరుకుతాయి కాబట్టి ఫాస్ట్గా తీసేసుకోవడం జరిగింది. సో 780 యాక్టివేట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి 10,268 దగ్గర అల్ట్రాటెక్ తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ మారుతి 10,500 సిఈ 235 దగ్గర తీసుకోవడం జరిగింది. 782 850 బూమ్ హ్యాపీ టు ట్రైల్ ఆర్ బుక్ అని చెప్పడం జరిగింది. శ్రీ సిమెంట్ నెక్స్ట్ వచ్చేసి మారుతి 235 దగ్గర చెప్పడం జరిగింది, 10,500 సిఈ, ఓకేనా. నెక్స్ట్ వచ్చి 45,600 పిఈ 300 దగ్గర చెప్పడం జరిగింది. మారుతి 235 to 240. శ్రీ సిమెంట్ 782 865. బ్యాంక్ నిఫ్టీ కూడా యాక్టివేట్ అయిపోయింది. బ్యాంక్ నిఫ్టీ 312 235 to 245 235 to 250. మారుతి 235 to 260 భూమ్. ఎగ్జిట్ ఇన్ అల్ట్రా. సో అల్ట్రా స్టాప్ లాస్ పడింది, ఒక స్టాప్ లాస్ గుర్తుపెట్టుకోండి. సెన్సెక్స్ వచ్చేసి 71,900 సిఈ 640 to 660 685 6. నెక్స్ట్ మారుతి 235 to 285. సెన్సెక్స్ 640 to 702. మారుతి 235 to 307 750 715 సెన్సెక్స్ 640 to 715 హ్యాపీ టు బుక్ అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ మారుతి 235 to 390. సో చాలా మంది అయితే 100 పాయింట్స్ ఈక్విటీ ఆప్షన్లో బుక్ చేసుకున్నారు, మామూలు విషయం కదండి. 235 to 333 నాన్ స్టాప్ మారుతి గివెన్ 100 పాయింట్స్. సో నెక్స్ట్ వచ్చేసి 2 పొజిషనల్ ట్రేడ్ తీసుకోవడం జరిగింది, టీసీఎస్ అండ్ హెచ్సిఎల్ టెక్లో 3 days హోల్డ్ అని చెప్పాను. బట్ చాలామంది హోల్డ్ చేశారు, లేకుంటే సేమ్ డే బుక్ చేశారో తెలియదు. బట్ చూద్దాం, రిజల్ట్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి 71,800 రూపీస్ 580 దగ్గర తీసుకున్నాను. బట్ ఇది ఇచ్చిన వెంటనే నాకు చిన్న ప్రైజ్ యాక్షన్ మిస్ అయ్యాను. వెంటనే నేను ఏం చేశానంటే ఒక 20 పాయింట్స్ రావగానే బుక్ ఇన్ ప్రాఫిట్ అని వెంటనే చెప్పాను, ఓకేనా. ఎందుకంటే నాకు అది ప్రైజ్ యాక్షన్లో ఒక చిన్న పాయింట్ మిస్ అయ్యాను. సో వెంటనే ఎగ్జిట్ అని చెప్పాను. సో సెన్సెక్స్, ఓకేనా, హెవీ రిస్క్ అని చెప్పేసి. సో అదైతే ఒక 20 పాయింట్స్ ప్రాఫిట్లో బుక్ చేశారు. హెచ్డిఎల్ టెక్ అయితే పొజిషనల్ ట్రేడ్ 43 యాక్టివ్ 46 113. టీసీఎస్ కూడా యాక్టివేట్ అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ టీసీఎస్ 10,700 సీ 280 దగ్గర ఇవ్వడం జరిగింది. మళ్ళీ లాస్ట్లో ఎండింగ్లో ఒకటి కాల్ అయితే 282 300 283 222 282 326. హెచ్డిఎల్ టెక్ 43 to 48. హెచ్డిఎల్ టెక్ 700 అనుకుంటా ఒకటి లాటు, మంచి ప్రాఫిట్ అయితే చాలా మందికి వచ్చింది. టీసీఎస్ 113 to 117 113 to 123 113 to 126 కీప్ ట్రైలింగ్ అని చెప్పడం జరిగింది. సో అది కూడా మంచి ప్రాఫిట్ ఇచ్చింది. 43 to 54 కీప్ ట్రైలింగ్ ఆర్ బుక్ ఆర్ ప్రాఫిట్ అని చెప్పడం జరిగింది. ఇవి మనం తీసుకున్న పొజిషన్స్, స్టాప్ లాస్ కూడా చూసారు కదా, ఓకేనా. ఇవి మనం ఇవాళ మన ప్రీమియం గ్రూప్లో తీసుకున్న పొజిషన్స్. ఒకసారి మనము రేపటి ఒక అనాలిసిస్కి వెళ్ళిపోదాం. సో వేరే అవన్నీ ఇవాళ చెప్పదలుచుకోలేదు, కొంచెం ముక్కులు మొత్తం దురదలేస్తున్నాయి. సో రేపు అనాలిసిస్ చూసుకుంటే 50 minutes టైం ఫ్రేమ్లో ఇది బ్యాంక్ నిఫ్టీ, ఓకేనా. 45,600 అనేది మనకు కీగా సపోర్ట్గా ఉంది, ఓకేనా. లాస్ట్ ఫ్యూ డేస్ ఇక్కడ చూసుకోండి, లాస్ట్ ఫ్యూ డేస్గా ఇది మనకు కీ సపోర్ట్గా ఉంది, ఓకేనా. సో మనం ఇక్కడ కాస్త ఏం చేసినామంటే ఇంప్రూవ్మెంట్ లాస్ట్ దానికి. సో ఈ ట్రెండ్ లైన్ అంటే ఛానల్ మనం డ్రా చేసుకున్నాం. రేపు కనుక మార్కెట్స్ గ్యాప్ అప్ అయితే, లేకుంటే ఈ లెవెల్లో బ్రేక్ చేసినా కూడా మనకు మళ్ళీ ఈ లెవెల్లో బ్రేక్ చేస్తే మనం ఇక్కడ నుంచి ట్రేడ్ తీసుకుంటే ప్లాన్ చేసుకుంటే మనకు ఫస్ట్ టార్గెట్ వచ్చేసి ఈ జోన్ 46,200
250 అయితే మనకు ఫస్ట్ టార్గెట్గా ఉంటుంది. ఓకేనా. ఒకవేళ ఈ జోన్లోకి ఎంటర్ అయితే కనుక ఇక్కడ దాకా ట్రైల్ చేయొచ్చు 46,500 వరకు. ఓకేనా. ఒకవేళ బ్రేక్ అయితే కనుక మనకు సేవ్ 47,000 మనకైతే మనకు కీ టార్గెట్ అయితే ఉంటుంది అనమాట. ఓకేనా. సో మనకి ఇక్కడ ఈ సపోర్ట్ కనుక బ్రేక్ చేస్తే మనం ఏమనుకున్నాం ఒక పవర్ఫుల్ క్యాండిల్ ద్వారా మనకు కిందికి పడితే కనుక మనము పీ పొజిషన్ తీసుకుందాం అనుకున్నాం కదా. సో మార్నింగ్ అలాగే పీ పొజిషన్ తీసుకుంటే మాకు సో మార్కెట్ కన్సల్టేషన్ ఇవ్వడం వల్ల స్టాప్ లాస్ పడింది, దాంట్లో చూపించాను కదా. రేపు కనుక మళ్ళీ ఒక పెద్ద క్యాండిల్, ఓకేనా. సో ఒక పెద్ద క్యాండిల్ దీని సపోర్ట్గా తీసుకొని సో రెసిస్టెన్స్ని తీసుకొని ఇక్కడ కొంచెం ఎక్కువ లెవెల్లో బ్రేక్ ఇస్తే కనుక మనము పొజిషన్ తీసుకొని సో ఈ టార్గెట్ వరకు అయితే హోల్డ్ చేద్దాం. 45,200 వరకు అయితే మనకు ఫస్ట్ సపోర్ట్గా మనకు ఉంటుంది. ఓకేనా. ఇది ఈ కీ సపోర్ట్ను మనకు బ్రేక్ చేస్తే, ఓకేనా. అది కాదు లేకుంటే మార్కెట్ ఈ లెవెల్ అయితే మనకు ఇన్క్లూడ్ ఏంటంటే ఈ రెండు, ఓకేనా. ఈ రెసిస్టెన్స్ ప్లస్ ఈ ఛానల్ రెండు బ్రేక్ చేస్తూ క్లోజ్ అయితే మాత్రమే ఈ టార్గెట్ మనము ట్రైల్ చేసుకుందాం. ఇవి మనకు రేపటికి బ్యాంక్ నిఫ్టీలో మనకు పొజిషన్స్ అండి, అదే ఇంపార్టెంట్ లెవెల్స్ అండి. జాగ్రత్తగా డ్రా చేసుకొని ఫాలో అవ్వండి. ఇంకో విషయం చెప్పాల్సింది ఏంటంటే ఒక 2-3 డేస్ అయితే ఈ గివ్ అవే ఆపేసినామండి. మళ్ళీ స్టార్ట్ చేస్తాం, నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్ చేస్తాం. ఓకేనా. సో దాంట్లో కొంచెం చేంజెస్ చేయాల్సి ఉంది. ఫస్ట్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఈక్విటీ ఆప్షన్స్ అయితే అసలే ఇగ్నోర్ చేయకండి. వాటితోటి చాలా మంచి ప్రాఫిట్ ఉంటుంది. మన దాంట్లో అయితే ఈక్విటీ ఆప్షన్స్ చాలా ఎక్కువ ప్రాఫిట్లు నడుస్తూ ఉంటాయి. ఓకేనా. కాబట్టి ఈక్విటీ ఆప్షన్స్ కూడా కొంచెం కాన్సన్ట్రేషన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.